నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి, మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం. హత్యకు గురైన జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన సాధించాలి, మంత్రులు బృందం పిలుపు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఈడెన్ పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని ప్రారంభించిన చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న చెల్ల బాబురెడ్డి. ₹750 కోట్ల భారీ వ్యయంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు ఏర్పాటు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి. హైకోర్టు అడ్డంకులు తొలగి రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు. అమరావతి పాఠశాల ఇంటర్ ఉన్నత విద్య విభాగాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఏపీలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, కోర్సుల ఫోర్కాస్టింగ్ జరగాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులు రీస్ట్రక్చరింగ్ జరగాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులు అందిపుచ్చుకోవాలని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీపై కోర్సును ప్రారంభించిన ఆంధ్ర యూనివర్సిటీని సీఎం అభినందించారు. ప్రపంచ స్థాయి వర్సిటీలతో ఏపీ విశ్వవిద్యాలయాలు పోటీపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం వికోట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనపై పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలను సహించబోయేది లేదని, ఎంతో ప్రశాంతంగా ఉండే వికోటలో పట్టపగలు ఇలాంటి అమానుష ఘటన జరగడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు సమాజానికి పెనుముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిందితులు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం తెలిపారు. అది ఈరోజు ఇంతమంది ఉన్నాం మనం, ఒక ఫ్యామిలీ కుటుంబం అనుకోండి, ఇంతమందిలో 2 సంస్థలు ఉంటే మీరు ఎవరు యాడ్ లేకుండా జరుగుతుందా? ఇది ఊరేనా? ఈ యాండ్ ఊరు నువ్వు చేసే పని ఎట్లుండాలంటే జనాలంతా భయపడిపోవాలా, ఇట్లా పెంట తినే పనులు చేసేదానికి భయపడిపోవాలి, అన్న ఊరికే వదలడానికి భయపడిపోవద్దన్నా. అంత పని లేనిది చేయొద్దన్నా, ఉండేదే న్యాయం చేయండి. మాకు కొత్తగా ఏమో లేనిది చేయొద్దండి. మంచి ప్రాణం అనేది నాకు తెలీదు, ఒక బాధ అనేది నాకు తెలీదు. ఏ ఒకటన్నా ఉంది నాకు అంత పాల్పడుతుంది, అంత ఇచ్చేస్తాడు. ఈ కుటుంబంలో పెద్ద తీసుకెళ్ళిపోతే వీళ్ళు ఏం చేయాలి? నేను వీళ్ళ పరిస్థితి వీళ్ళు ఎట్లా దాటి తీసుకురావాలా? నాకు ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. వేరే ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. చాలా మంతా ఆయన బతికిందంతా జనాలు ఒక మంచితనము
10 మందిని సంపాదించుకోవడము అంత అదే మమ్మల్ని ఖర్చు ఏం చేస్తారు చెప్పిండాడు. ఆ మంచితనమే ఇప్పుడు ఇంత వచ్చింది. ఎందుకు నీకు అందరూ ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకొని పోతావు అంటే నన్ను పని ఎన్నో అంటే అదే మనమల్ని ఫోర్స్ఫుల్ గా ఉన్నా. అందుకే నా భార్యను కూడా పంపించిన. నేను అందుకని నేను స్ట్రైట్ గా ఇంటికే వస్తాను. బయలుదేరిన రాత్రి 9-11 అయింది. రాత్రి అర్లీ మార్నింగ్ బయలుదేరి నేరుగా కారులోనే స్ట్రైట్ గా ఇంటికి మీకు పట్టుకోవచ్చు. మాకు కలుసుకోవడం బాగుంది, బాధలేదు కాదు. ఇటువంటిది ఏడు జరిగిందంటే మా వల్ల కావడం లేదు, తట్టుకోవడం. అన్న బయట అడవిలోనో ఊర్లోనో ఇంత టౌన్ లో ఇంత ఊర్లో పట్ట పొగులు అది అర్లీ మార్నింగ్ 7:30-8కి జరిగిందంటే ఈ ఊర్లో జరగడం అనేది ఇంకా తట్టుకోలేకుండా. మీకు లాంటి ప్రశాంతమైన ఊరు ఇది. ఊరి నుంచినో ప్రశాంతంగా అన్ని వర్గాలు కులాలు ఉండే చోట కూడా కలిసి మనం అందరం కూడా బతుకుతాం. ఇటువంటి చోట ఇటువంటి కల్పిట్స్ ఉండి ఇటువంటి చీడ పురుగులు ఉండి దాన్ని ఏరకపోతే రేపు ఇక్కడ అందరు సమాజానికి దానివల్ల మనము ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా చేయాలంటే ఈ కేసు వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. మనం చేసేది ఏదన్నా లేదంటే ఏదన్నా ఒక బాగా ఫైనాన్షియల్ తీసుకుని సరిగ్గా ఫైనాన్షియల్ అక్కడికి వేరే చాలా జరిగినాయి. మన ఊర్లో మన ఊర్లో ఆయన చనిపోయే వరకు కూడా మీరు పార్టీ అభివృద్ధి రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రుల బృందం పిలుపునిచ్చింది. సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్, గొట్టిపట్టి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పనపై చేస్తున్న కృషిని ప్రశంసించారు. నూతనంగా ఉద్యోగ కల్పన పొందిన ప్రతి ఒక్కరికి వివరాలను ఒక పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. పోర్టల్లో నమోదు చేసే ఉద్యోగుల వివరాలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించారన్నారు. భారీ మధ్యస్థ చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు, ఉద్యోగాల కల్పన వివరాలు పక్కాగా ఉండాలన్నారు. మంత్రుల బృందం పలు అంశాలపై ఆయా శాఖల ఉన్నత అధికారులతో సమీక్షించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు మండలం చెర్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు. చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు మండలంలోనే చెర్లపల్లిలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి చెర్లపల్లిలో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక మొత్తంలో పెన్షన్లను కూటమి ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా ఈ పెన్షన్లు పంపిణీ కొనసాగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నేతలు చంద్రప్రకాష్,
TV7 CEO గుడివాడ మోహన్ నాయుడు, ఎండి సురేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్ పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. సైడ్ సైడ్ ఇట్లా రవేనా సైడ్ లో జగ ఓకే ఓకే కొట్టు పెట్టండి కొట్టు అదైపోయిందా అమ్మ కొంచెం తిరగమ్మా అలా కొంచెం కొంచెం ఓకేనా తెచ్చుకో అన్నా ఓకేనా ఓకేనా అన్న ఇక్కడ కూర్చోండి ఎవరు పెన్షన్ ఇచ్చేది కొద్దిగా ఎవరు ఇచ్చేది పెన్షన్ ఉన్నదిగా అమ్మా యారు కొడుకర్తా ఎమ్మెల్యే ನಮ್ಮ ಎಮ್ಮೆಲ್ಯೆ ವಿಚಾರ ಜಯಮ್ಮ ಏಮ್ಮ ವಾಮ ಇಲ್ಲ ಓಕೆ ಮಗಾನಿ ಬೋಲಾ ಮತ್ತೆ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ವಾಪಸ್ ನ ಪಾಡ చిత్తూరులో ఘనంగా ది ఈడెన్ పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, నారా గిరీష్ లు రిబ్బన్ కట్ చేసి హోటల్ ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోనే న్యూ బెంగళూరు చిత్తూరు ఓల్డ్ బైపాస్ జంక్షన్ వద్ద నూతనంగా అత్యంత సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ది ఈడెన్ పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, నారా గిరీష్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రం చిత్తూరు నగరానికి సమీపంలో అత్యంత విశాల ప్రాంతంలో ఆహ్లాదభరిత వాతావరణంలో ఈ హోటల్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ హోటల్ ఏర్పాటు చేశామని, స్వచ్ఛత, నాణ్యత, అద్భుతమైన వంటకాలతో కూడిన టిఫిన్, భోజనం సదుపాయాలను కల్పించడం జరిగిందని, వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్ని రకాల ఐటమ్స్ ఈ హోటల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నేతలు సిఆర్ రాజన్, చంద్రప్రకాష్, కాజూరు బాలాజీ, సుబ్బానాయుడు, త్యాగ, TV7 CEO గుడివాడ మోహన్ నాయుడు, ఎండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఓపెనింగ్ కదా, ఈరోజు ఓపెనింగ్.
పుంగనూరు నియోజకవర్గం రోంపిచెర్ల మండలం గానుగుచింత గ్రామం నందు పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం చెల్లబాబు పెన్షన్ దారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో మరో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభం కానున్నారు. నందమూరి కుటుంబ వారసుడు, ప్రముఖ నటుడు మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గత ఏడాది ఆగస్టు 13నే బాలకృష్ణ ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేసినప్పటికీ పర్యావరణ అనుమతుల కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి. అయితే ఇటీవలే పర్యావరణ క్లియరెన్స్ రావడంతో ఎట్టకేలకు పనులు ప్రారంభమవుతున్నాయి. తుళ్లూరు సమీపంలో సుమారు 21 ఎకరాల సువిశాల విస్తరణంలో ఈ ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది. 750 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలు మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ క్యాన్సర్ సెంటర్ ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ రోగుల సైతం మెరుగైన వైద్యం చేరువ కానుంది. కృష్ణా జిల్లా మోవో మండలం కరకంపాడు ఆధ్యాత్మిక కోలాహలానికి వేదికైంది. శివనామ స్మరణంతో ఆ పరిసర ప్రాంతాలనే మారుమ్రోగిపోతున్నాయి. గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వగ్రామంలో నూతనంగా నిర్మించిన
శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీముఖ లింగేశ్వర స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణాల హోమాలు జపాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కరకంపాడు గ్రామం శివనామ స్మరణంతో పొలకించిపోతోంది. నూతనంగా నిర్మించిన శ్రీముఖ లింగేశ్వర స్వామి ఆలయ మహాప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు స్వయంగా పాల్గొని శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వివాదం కొనసాగుతున్న పెద్దపేట రామాలయం నిర్మాణం నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో జడ్జి శ్రావణ్ కుమార్ ఫీల్ వేశారు. హైకోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడంతో జడ్జి శ్రావణ్ కుమార్ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆకివీడు పెద్దపేటలో రామాలయం పనుల నిర్మాణానికి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయినట్లు అయింది. ఆకివీడు పెద్దపేట రామాలయాన్ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేశారు. జీర్ణావతకు చేరిన రామాలయ శిథిలాలను తొలగించి సుమారు 4 అడుగుల లోతు పాత మట్టిని కూడా తొలగించారు. రామాలయ శంకుస్థాపన కోసం కృష్ణశీల రాయిని కూడా ఇప్పటికే పెద్దపేటలో సిద్ధం చేశారు. హైకోర్టులో అడ్డంకులు తొలగి రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన తేదీ నిర్ణయించడంతో హైందవ సంఘాలు వారు హర్షం వ్యక్తం చేశారు. అసలు ఇందాక మా ఎక్క లేకపోతే మా ఎక్క నేను గంటకపోతే భారతి బాగున్నావా? स्वामिनः आलय पुनः निर्माण कार्यक्रम द्वितीय प्रारंभः। బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి, మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం. హత్యకు గురైన జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన సాధించాలి, మంత్రులు బృందం పిలుపు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఈడెన్ పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని ప్రారంభించిన చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్.
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న చెల్ల బాబురెడ్డి. $750 కోట్ల భారీ వ్యయంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు ఏర్పాట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి. హైకోర్టు అడ్డంకులు తొలగి రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.